digestive system is also known as gastrointestinal system అని చెప్పండి. తర్వాత యాక్సెసరీ ఆర్గాన్స్ ఆఫ్ డైజెస్ట్ సిస్టమ్ ఆర్ లివర్, ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్. ఫంక్షన్స్ ఆఫ్ డైజెస్ట్ సిస్టమ్ ఆర్ ఇంజెషన్, డైజెషన్, ఎక్స్క్రీషన్. తర్వాత వచ్చేసి పార్ట్స్ మౌత్, ఫారింక్స్, ఈసోఫేగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్ అండ్ యానస్. రేపు క్లాస్కి వచ్చినమ్మంటే ప్రతి ఒక్కళ్ళు డైజెస్ట్ సిస్టమ్ చెప్పాలి. మరి రేపంటే ఇంకా మండేలండి. వచ్చిన తర్వాత డైజెస్ట్ సిస్టమ్ చెప్పాలి మీకు. సో ఇక్కడ ఏం జరిగిద్దమ్మా మామూలుగా? ఫస్ట్ ఫుడ్ తీసుకుంటాం. ఫుడ్ మౌత్ లో వెళ్ళిన ఫుడ్ ఏం జరుగుద్ది? బ్రేక్ డౌన్ జరిగింది. ఎలా జరిగింది? విత్ ద హెల్ప్ ఆఫ్ టీత్ అండ్ సలైవా ద్వారా బ్రేక్ డౌన్ జరిగింది. బ్రేక్ డౌన్ జరిగిన ఫుడ్ ఏం జరిగింది? ఒక్క నిమిషం. బ్రేక్ డౌన్ జరిగిన ఫుడ్ వచ్చేసి బోలస్ లాగా ఫామ్ అవుతుందమ్మా. ఈ బోలస్ లాగా ఫామ్ అయిన ఫుడ్ ఫస్ట్ ఏం జరుగుతుంది? జస్ట్ ఇక్కడ రాస్తాను. ఫస్ట్ మౌత్ ఉంటుంది. సో మౌత్ అమ్మ, మౌత్ లో ఏదైతే ఫుడ్ ఫామ్ అయిందో, అదే బ్రేక్ డౌన్ జరిగిందో, అది ఫారింక్స్ లోకి మూవ్ అవుతుంది. ఫారింక్స్ నుంచి ఎక్కడ మూవ్ అవుతుందమ్మా? ఈసోఫాగస్ లోకి మూవ్ అవుతుంది. ఈసోఫాగస్ లోకి మూవ్ అవుతుంది. ఈసోఫాగస్ లోకి మూవ్ అయింది ఇక్కడ స్టమక్ లో మూవ్ అవుతుంది. ఇక్కడ స్టమక్ లో ఏముంటదమ్మా? హెచ్సిఎల్
సో స్మాల్ ఇంటెస్టైన్ అమ్మా, ఇక్కడేమో లార్జ్ ఇంటెస్టైన్ ఉంటుంది. సో ఇక్కడ ఏం జరిగిద్దంటే ఇలా స్టమక్ లో హెచ్సిఎల్ అండ్ పెప్సిన్ ఎంజైమ్ ఉంటాయి. సో ఈ స్టమక్ కి ఈసోఫేగస్ కి మధ్య ఒక స్పింక్టర్ ఉంటుంది, దాన్ని ఈసోఫేజియల్ స్పింక్టర్ అంటారు. ఈ స్టమక్ కి స్మాల్ ఇంటెస్టైన్ కూడా ఒక స్పింక్టర్ ఉంటుంది, దాన్ని పైలోరిక్ స్పింక్టర్ అంటారు. ఈ స్టమక్ కింద ప్యాంక్రియాస్ ఉంటుంది, ఈ స్టమక్ పైన ఇక్కడ లివర్ ఉంటుంది, దాని కింద గాల్ బ్లాడర్ ఉంటుంది. ఓకే, సో ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వాట్ ఎవర్ ద ఫుడ్ ఈస్ టేకెన్ ఇన్ టు ద మౌత్, ఇట్ బ్రోకెన్ డౌన్ into the small particles with the help of teeth and saliva. With the help of the teeth and saliva and formed into the bolus. This bolus is moved into the pharynx. From the pharynx it moved to the esophagus. From the esophagus it moved into the stomach. Here one sphincter is present between the esophagus and stomach. That is esophageal sphincter. After entering this bolus into the stomach, it undergoes the churning with the help of HCl and pepsin enzymes, and it is converted into a semi-liquid form is known as chyme. The bolus stomach lo move అయిన తర్వాత HCl and pepsin enzymes ఉంటాయమ్మా స్టమక్ లో, వాటి వల్ల చూర్నింగ్ జరిగింది, అంటే గ్రైండింగ్ లా. It undergoes the churning and it is converted into semi-liquid form is called chyme. Okay. Converted into this chyme is now moved into the small intestine. Here one sphincter present between the stomach and the small intestine, that is pyloric sphincter. Whatever the chyme is entering into the small intestine, it will be undergo the digestion. డైజెషన్ జరిగింది స్మాల్ ఇంటెస్టైన్ లో. ఎలా జరిగింది అంటే ఇక్కడ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ ఈ లివర్ బైల్ జ్యూసెస్ ని సెక్రెట్ చేసింది, ఈ బైల్ గాల్ బ్లాడర్ ఏమో బైల్ ని స్టోర్ చేసి, ఇది మొత్తం ఇలా స్మాల్ ఇంటెస్టైన్ కి కనెక్ట్ అయి ఉంటది. సో ఏదైతే ఈ లివర్ బైల్ జ్యూస్ ని సెక్రెట్ చేసిందో అది ప్లస్ ప్యాంక్రియాటిక్ ట్రిప్సిన్, లైపేజ్, ఎమైలేజ్ అనే ఎంజైమ్స్ సెక్రెట్ చేసింది, ఇవన్నీ కలిపి స్మాల్ ఇంటెస్టైన్ లోకి వెళ్ళి డైజెషన్ అనేది జరిగింది. ఎప్పుడైతే డైజెషన్ కంప్లీట్ అయిన తర్వాత వాటిలో న్యూట్రియంట్స్ ఉంటాయి, ఆ న్యూట్రియంట్స్ ఏమో బ్లడ్ స్ట్రీమ్ లో అబ్జార్బ్ చేయబడదు. విల్ బి అబ్జార్బ్ ఇంటు ద బ్లడ్ స్ట్రీమ్. It absorbed into the blood stream actually. It absorbed into the blood stream actually. Blood stream lo absorb చేయబడదు. Will be absorbed into the bloodstream. After the undigested food travels throughout the large intestine. This small intestine 3 parts divide అవుతుందమ్మా, డియోడినం, జిజినం అండ్ ఇలియం. అలాగే లార్జ్ ఇంటెస్టైన్ 4 parts గా డివైడ్ అవుతుంది. అదేమో ఇలా పైకి వెళ్తుంది కాబట్టి అసెండింగ్ కోలాన్, ఇలా ట్రాన్స్ఫర్స్ వెళ్తుంది కాబట్టి ట్రాన్స్ఫర్స్ కోలాన్, ఇలా కిందకు వస్తుంది కాబట్టి డిసెండింగ్ కోలాన్, ఇలా సైడ్కి వస్తుంది కాబట్టి సిగ్మాయిడ్ కోలాన్ అని చెప్పొచ్చు. తర్వాత అండ్ ఫుడ్ ఈజ్ ఎలిమినేటెడ్ త్రూ ద రెక్టమ్ అండ్ యానస్ అని చెప్పొచ్చు. ఓకే.
చూడమ్మా నెక్స్ట్. సో ఇక్కడ ఏమని చెప్పొచ్చు అంటే మీరు whatever the food is taken into the mouth, broken down into the small particles with the help of teeth and saliva, and it is moved into the pharynx. From the pharynx, it will be moved into the pharynx. From the pharynx, it will move into the esophagus. From the esophagus, it moved into the stomach. Here, there will be one sphincter is present between this esophagus and stomach, that is esophageal sphincter, and it is also known as cardiac sphincter. Okay. After that, whatever the bolus is entering into the stomach, it will be undergo the churning with the help of the HCl and pepsin, and it is converted into a semi-liquid form is called chyme. Now this chyme, is moved into the small intestine. Here one sphincter is present between the small intestine and the stomach, that is pyloric sphincter, and whatever the food is chyme is entering into the small intestine, it will be undergo the digestion with the help of the enzyme secreted from the pancreas and liver, and it will undergo the digestion. After the digestion completes, the nutrients absorbed into the bloodstream, the unabsorbed food travels throughout the large intestine. Here the small intestine is divided into 3 parts, duodenum, jejunum and ileum, whereas large intestine is divided into 4 parts, ascending colon, transverse colon, descending colon, sigmoid colon, and it is eliminated throughout the rectum and anus and chepte chalu. Okay na, clear amma, even doubt emana unda? Very simple. Functions, parts, physiology. తర్వాత గర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. జిఆర్డి అంటే ఏందని అడుగుతారు. జిఆర్డి గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అని చెప్పొచ్చు. లేకపోతే హెపటైటిస్ అంటే ఏంటంటాడు, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లివర్, గ్యాస్ట్రైటిస్. లేకపోతే హెర్నియా అడుగుతారు. హెర్నియా అంటే ప్రొట్రూషన్ ఆఫ్ ఎనీ ఆర్గాన్ ఇంటూ అదర్ అని చెప్పండి. ప్రొట్రూషన్ అని చెప్పండి. ప్రొట్రూషన్ ఆఫ్ వన్ ఆర్గాన్ ఇంటూ అదర్ అని చెప్పండి. తర్వాత డైవర్టికులోసిస్ అంటే ఏదైతే ఇక్కడ లార్జ్ ఇంటెస్టైన్ ఉందో లోపల బ్లిస్టర్ లైక్ పాకెట్స్ ఫామ్ అవుతాయి, దాన్ని డైవర్టికులోసిస్ అంటారు. అట్లా. తర్వాత హెమరాయిడ్స్, ఎన్లార్జ్డ్ వెయిన్స్ ఇన్ ద యానల్ కెనాల్ ఆఫ్ ది mucous membrane of the anal canal, that is hemorrhoids. Itla GERD, hepatitis, hernia, diverticulosis, hemorrhoids. Okay. ఇంకేందమ్మా, ఇంకేమైనా డౌట్ ఏమైనా ఉంది? సో మెటీరియల్ షేర్ చేస్తాను. నేను ఆల్రెడీ టైప్ చేసింది కూడా ఒకటి పంపిస్తాను, 2 చదవండి. ఫస్ట్ నేను టైప్ చేసింది చదవండి, తర్వాత వచ్చేసి మెటీరియల్ షేర్ చేస్తాను. మెటీరియల్ మెడికల్ టర్మ్స్, స్టమక్ నేమ్ అంటారు, లిప్ నేమ్ అంటారు, టంగ్ నేమ్ అంటారు. లిప్ని కీలో అంటారు, టంగ్ని గ్లాసో అంటారు. గ్లాసో GLOSSO కానీ లింగో కానీ. సో అవి చదవండి అమ్మా మామూలుగా. ఓకేనా? ఇప్పుడు నేను మెటీరియల్ షేర్ చేస్తాను. డైజెస్ట్ సిస్టమ్ వాళ్ళు ఇండివిజువల్ గా చదవండి. రేపు రాగానే డైజెస్ట్ సిస్టమ్ చెప్పాలి. ఇది అయిపోయిన తర్వాత రేపు హాలిడే, సండే కదా, మళ్ళీ మనం మండే కలుద్దాం. మండే చూద్దాం. ఓకే, మండే వేరే సిస్టమ్ చెప్తాం. ఓకే రెస్పిరేటరీ చెప్తాను. ఓకే.
మరి ఇంతవరకు ప్రిపేర్ అవ్వండి అమ్మా, ఓకేనా? ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే రేపు ఇంటర్వ్యూకి మెయిన్ మీకు ఎనాటమీ సిస్టమ్స్ బాగా రావాలి. గైడ్ లైన్స్ నేను షార్ట్ ఫార్మాట్ లో చెప్తాను, అంతవరకు చదువుకోండి చాలు. సరే అమ్మా, ఓకే మరి అయితే మళ్ళీ మనం మీట్ అవుదాం మండే కలుద్దాం. ఓకే అమ్మా, బాయ్, థ్యాంక్ యూ. సరే బాయ్.